ఎన్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలోని వడ్డీపాలెం రాళ్లమెట్ట ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు తొరక భాస్కర్ మండల నాయకుల ఆధ్వర్యంలో కోవూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ తన తండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గాల అభివృద్ధిని తెలుపుతూ మరలా జగనే ముఖ్యమంత్రి అయితే పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాడ రాధాకృష్ణారెడ్డి, బెల్లంకొండ విజయ్, సాయి యశ్వంత్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా, తాత శ్రీనివాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నాన్నగారిని, ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లి కూడా ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోవాలి, మన మేనిఫెస్టో ఏదైతే ఉందో పోయినసారి కంటే బాగా కూడా ఇచ్చున్నారు. ఈసారి పోయినసారి నెరవేర్చాము, ఇచ్చిన హామీలన్నీ కూడా ఈసారి కూడా తప్పకుండా నెరవేరుస్తాము. అలాగే సీఎం గారు నెరవేర్చగలిగే హామీలు మాత్రమే చెప్తారు, అబద్దాలు ఇలాంటి ఏం చెప్పరు ఆయన ఎప్పుడు కూడా. అదే తెలుగుదేశం వాళ్ళు చూస్తే సూపర్ 6 అని ఒకటి రిలీజ్ చేశారు. ఎలక్షన్లు మొదలు కాగానే ఒకటి అవ్వకముందు ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి పెన్షన్ 4,000 అని చెప్పి దాన్ని ఇప్పుడు లాస్ట్ పేజీకి తీసుకెళ్లిపోయారు. దాని మీద మోడీ గారి ఫోటో కూడా లేదు. బీజేపీ వాళ్ళు అయితే దాన్ని ముట్టుకోలేదు ఆ మేనిఫెస్టోని. దాని అర్థం ఏంది, వాళ్ళు అసలు నమ్మట్లేదు ఆ మేనిఫెస్టోని, వాళ్ళు సమర్థించట్లేదు. ఆ మేనిఫెస్టో అసాధ్యమైన మేనిఫెస్టో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్. దాన్ని అది కొంతమంది పెద్దలు కూడా చెప్పున్నారు, అలాంటి మేనిఫెస్టో కనుక ఇంప్లిమెంట్ చేస్తే 6 months లో స్టేట్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి. సో ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఎవరు నమ్మకండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మళ్లీ సంక్షేమము, అభివృద్ధి రెండూ కూడా చాలా బాగా చేసుకుందాం మన రాష్ట్రంలో. అందరూ తప్పకుండా సాయం చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 ఫోటోలు వేసుకుని 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈసారి కూడా 3 కలిసి ఉమ్మడిగా కూటమి ఒకటి పెట్టుకుని పోటీ చేస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే కేంద్ర మంత్రి వస్తే అతని చేతికి మేనిఫెస్టో ఇవ్వబోతే ఒక ఇంగీలాకుల్లాగా ఇసిరి పారేశాడు. అంటే అంత దరిద్రంగా ఉంది ఆ మేనిఫెస్టో. మరి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒక కుర్చీ కూడా వేసి పెట్టున్నారు, అసలు స్థాయిలకు కూడా రాలి. అంటే అంత దారుణం. మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2,75,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరికి ఇస్తే వాళ్ళ మేనిఫెస్టోలో తెలుసా సంవత్సరానికి 2 లక్షల కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు. ఏదన్నా సాధ్యమయ్యేదని అది సాధ్యం కాని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నేను చెప్పింది చేస్తా ఖచ్చితంగానే. అది చేస్తాం రేపొద్దున ఖచ్చితంగా కూడా. 3,500 రూపాయలు చెప్పాడు, ఖచ్చితంగా చేస్తాం. అమ్మఒడి పెంచాడు, రైతు భరోసా పెంచాడు, అన్ని రకాలుగా కూడా పెంచడం జరిగింది. ఈ రోజు ఒక దారుణమైన విషయం నిన్న కళ్లతో అందరం చూసాం. బ్యాంకుల దగ్గరికి వెళ్తే పోయినసారి కొంత బెటరు, సచివాలయం సిబ్బందో వాళ్ళు ఇళ్ళు ఇళ్లకిచ్చారు, 85 సంవత్సరాల వాళ్ళకి తెచ్చిపోయి ఇళ్లకిచ్చారు, కొంతమంది పంచాయతీ ఆఫీస్ గ్రామం. ఈ రోజు బ్యాంకులకు వెళ్తే బ్యాంకులు తలుపులేసేస్తున్నాయి. ఒక్కొక్కరికి 3 అకౌంట్లు ఉన్నాయి. పాపం ఏ అకౌంట్లో పడదో తెలియక అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయి వృద్ధులు. పాపం వికలాంగులైతే బండేసుకొని ఒక మనిషిని నెట్టుకొని పోయి తీస్తుంటే అంతకన్నా దారుణమా? అతను చేసే ద్వారా ఇవ్వండి పెన్షన్స్ అని చెప్పింది. వాడెవడో ఒక తిక్కలోడు, వాడొచ్చి మళ్ళా ఎలక్షన్ కమిషన్కి ఒక నోటీస్ ఇచ్చి వాలంటీర్ ఇస్తే ప్రచారం చేస్తారని చెప్పడం జరిగింది. ఈ రోజు దారుణంగా ఉంది. అది చాలు చంద్రబాబు నాయుడిని నరకం అనిపించేదానికోసం. ఏ దగ్గరికి వెళ్ళినా అమ్మ బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని. అందువల్ల మనం బ్రహ్మాండంగా గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, ప్రసన్న కుమార్ గారు గెలుస్తున్నారు, మంత్రి కూడా అవుతారు. ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు.